హాయ్ టు ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ నాని యాదవ్. వెల్కమ్ టు రియల్ టాక్ విత్ నాని. నో ఫిల్టర్, ఓన్లీ ట్రూత్. మనం దీంట్లో రియల్ టాక్ చేయడానికి ఈ రోజు కలుస్తున్న గెస్ట్ ఎవరు అంటారంటే రాయలసీమ పౌరుషానికి ప్రతీక అనంతపురం. అనంతపురం ఆడబిడ్డగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి పాలమూరు జిల్లాకి కోడలిగా అడుగుపెట్టినా కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదండి. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఒక మహిళా విద్యావేత్త, మహిళా బిజినెస్ ఉమెన్, ఒక మంచి గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి, ఇవన్నీ ఉండి కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేని పక్షంలో లేకున్నా కూడా వాళ్ళ హస్బెండ్ ఆ రోజు బీసీ మహిళా రిజర్వేషన్ రావడం, హస్బెండ్ చెప్తే భర్త చాటు భార్యగా రాజకీయ రంగ ప్రవేశం చేసింది ఆవిడ. కానీ అడుగు పెట్టిన ప్రతిసారి విజయం అంచుల్లో తనే ఉంది. ఎప్పుడు కూడా వెలుదిరిగి చూసుకోలేదు. అలాంటి ఒక మహిళా కార్పొరేటర్ తో మనం ఈ రోజు ఉన్నామండి. నన్ అదర్ దెన్ షీ ఈజ్ జ్యోతి శివరాజ్ గారు, 33వ డివిజన్ కార్పొరేటర్. నమస్కారం. నమస్తే శ్రీకాంత్. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అయ్యింది. అందులోనూ మీరు ఫస్ట్ టైం కార్పొరేటర్ ఆఫ్ 33 డివిజన్ కాబట్టి అందుకే మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్. ఇప్పుడు ఏం లేదు మేడం, సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుదాం. మనము మీ గురించి మీ డివిజన్ లో, మీ జిల్లాలో అందరికీ తెలిసే ఉంటది. మనం ఎక్కువ మాట్లాడకుండా స్వీట్ గా, షార్ట్ గా, ధనాదన్ కొన్ని క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోదాం. ఓకే కదా? ఓకే, షూర్, అన్ని చెప్తారు కదా? తప్పకుండా. ఓకే. మీది 12వ డివిజన్, 13వ డివిజన్, 12వ డివిజన్ అనుకుంటాను. 12వ డివిజన్. ఈ డీలిమిటేషన్ అయినాక మీ వార్డు డివిజన్ లో మారి 12లోకి వచ్చింది. మరి మీ డివిజన్ కాకుండా మీరు పక్క డివిజన్ లోకి వెళ్ళి పోటీ చేశారు. 12 డివిజన్ నుంచి పోటీ చేయడానికి గల కారణం జనరల్ అయింది. యాజ్ జనరల్ కావడం వల్ల పక్క డివిజన్ 33 డివిజన్ బీసీ మహిళ అయింది. మా అధిష్టానం పార్టీ అధిష్టానం మేరకు నేను అక్కడ పోవడం జరిగింది. అక్కడ ఉన్న పార్టీ పెద్దలనే కానీ, అక్కడ మా పార్టీ అధ్యక్షుడినే కానీ, మా పార్టీ కార్యకర్తలని కానీ ఒకసారి సజెషన్ తీసుకున్నాం. మరి ఎట్లుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ప్రిఫరెన్స్, నా వార్డు కాదు పక్క వార్డు కాబట్టి మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మరి ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళందరూ ఒకటే అన్నారు. ఒక జనరల్ అయితే సరే మేము వస్తూ ఆ పోటీకి దిగుతాం అనుకున్నాము. కానీ అది జనరల్ మహిళ, బీసీ మహిళ కావడం వల్ల మేమందరం లేదు, మా సపోర్ట్ మొత్తం మీకే ఉంటుంది అన్నారు. అక్కడ మా కార్యకర్తలనే కాకుండా ఆ డివిజన్ పెద్ద మనుషులు కానీ, కుల పెద్దల్ని కానీ పోయి ఫస్ట్ సంప్రదించినాం. మరి నేను నిలబడితే ఏ విధంగా ఉంటుంది అంటే, ఆల్రెడీ నువ్వు చేసిన అనుభవం నీకుంది కాబట్టి తప్పకుండా మేమందరం ఆదరిస్తాము, కంపల్సరీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయని పెద్దలు చెప్పడం వల్లే నేను పోటీ దిగిన. ఆ దేవుని దయ వల్ల ప్రజలు తీర్పిచ్చినారు. మా ప్రజలు అందరూ తీర్పిచ్చడం వల్ల మంచి మెజారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అక్కడ నుంచి తప్పకుండా చాలా బాగానే వచ్చింది. 681 మెజార్టీ వచ్చింది. పక్కవాడు ముఖపరిచయం కానీ తక్కువే, అక్కడ తక్కువే. ఆల్రెడీ నేను చేసిన అనుభవం బట్టి వాళ్ళు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదే ఇంతకు ముందున్న డివిజన్ లో అంటే మీకు అందరూ ఇంటింటికి ఉన్నారు, పీపుల్ ఉన్నారు, మీరు చాలా పని చేశారు అక్కడ, మీకు తెలుసు. కానీ కొత్త ప్రదేశంలోకి వెళ్ళి పోటీ చేస్తున్నాము అన్నప్పుడు మీకు ఎక్కడ నర్వస్నెస్ కానీ ఏమీ అనిపించలేదా? పెద్ద ఏం లేదు. 12 డివిజన్ 33 డివిజన్ మధ్యలో ఒక సెంటర్ రోడ్ ఒక్కటే ఉంటుంది, మెయిన్ రోడ్ ఒక్కటే ఉంటుంది. ఆ పక్క 33 డివిజన్, ఈ పక్క 12. కాబట్టి పోయినప్పుడల్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ 50% అక్కడ వచ్చినా కూడా గత పాలకులు ఏ విధంగా ఉందంటే, నేను ఫస్ట్ కౌన్సిలర్ చేసినప్పుడు అక్కడ బీజేపీ గెలుపొందింది, అధికార పార్టీ టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ ఉండడం వల్ల అక్కడ ఏం పని కాకపోయినా నా దగ్గరకు వచ్చేవాళ్ళు. పెన్షన్సే కానీ, ఇట్లా సీఎం రిలీఫ్ ఫండే కానీ చాలా మందికి నేను హెల్ప్ చేసిన. ఆ ఉద్దేశంతోనే కొంతమంది ఇక్కడ తెలుగు జనరల్లోనే ఆ పక్కన ఇప్పుడు నేను గెలుపొందిన 33 డివిజన్లో ఉన్నారు. వాళ్ళకి 12 డివిజన్లో ఒక కమిటీ హాల్ కట్టించిన. కమిటీ హాల్ కట్టియడం కానీ, ఆ వార్డు వాళ్ళు వచ్చినా కూడా పని చేసిన. నేను పోయి అడగడం వల్ల ఆ వార్డు క్యాస్ట్ అధ్యక్షుడు శివరాజ్ అని ఉంటారు, మూలిన్ శివరాజ్, ఆయన దగ్గర పోతే, జ్యోతమ్మ నువ్వు రా, నీకు వేసే అదృష్టం మాకు కలిగింది, ఈ రకంగానే నీ రుణం తీర్చుకుంటాం మేము అనేసి చెప్పడం చాలా సంతోషం అనిపించింది. కాబట్టి అదే అభిమానంతో పోయినా చాలా మంది బాగా ఆదరించారు. మీరు డివిజన్ ఎన్నికల ప్రక్రియ ముందు మొత్తం ప్రచారం తిరుగుంటారు, డోర్ డోర్ మొత్తం తిరిగినారు. అప్పుడు ముఖ్యంగా మీరు చూసిన సమస్యలు ఏంటి మీ డివిజన్లో? అంటే దాదాపు మోరీలే. ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య, ఇంకా చిన్న చిన్న సీసీ రోడ్లు ప్రతి డివిజన్లో ఉండే సమస్యలు అవి. ఎంత చేసినా కానీ ఎక్కడో చోట చిన్న సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎట్లాంటి ఇల్లు కట్టుకుంటుంటారు, కొత్త స్టార్టింగ్ అవుతుంటాయి, బోర్ సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, మోరీలు కానీ ఉన్నాయి. అదేవిధంగానే ఏ వార్డులో అయినా ఏ డివిజన్, ప్రతి డివిజన్లో అవే ఉంటాయి. ఆ పెన్షన్స్ కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, కొంతమంది డబుల్ బెడ్రూమ్లు అడిగినారు. సరే, నా చేతనైన సాయం నేను తప్పకుండా చేస్తా, ఆదరించండి అని చెప్పిన. దేవుని దయ వల్ల మంచి మెజార్టీ ఇచ్చినారు.
వాళ్ళు అనుకున్న పనుల కన్నా నేను ఇంకా ఎక్కువ చేసి చూపిస్తా. అంటే మేము విన్నంత వరకు ఏంటంటే జ్యోతి శివరాజ్, ఎందుకంటే శివరాజ్ గారు వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్. ఎలాగైనా సరే ఈసారి మహిళకు, బీసీ మహిళకే మేయర్ పీఠం వచ్చింది కాబట్టి తన భార్యని ఎలాగైనా గెలిపించుకోవాలని చాలా కష్టపడి గల్లీ గల్లీ ఇల్లు తిరిగి ప్రచారం చేశాడని, మీరు అవకాశం వచ్చింది కూడా అనుకోకుండా మిస్ అయిందని విన్నాం. అదెంత వరకు నిజం మీకు మేయర్ గా? వాస్తవమే. పార్టీ అధిష్టానం దాదాపు మా ఆయన టౌన్ ప్రెసిడెంట్ బీసీ మహిళ కావడం వల్ల సీనియర్ మోస్ట్. ఆల్రెడీ నేను ఒకసారి కోఆప్షన్ కానీ 2014లో కౌన్సిలర్గా గెలుపొందిన 2 పర్యాయాలు అనుభవం ఉంది కాబట్టి అధిష్టానంగా నన్నే డిక్లేర్ చేసింది. బీసీ మహిళ అయింది, సీనియర్ ఉంది, జ్యోతినే డిక్లేర్ చేసింది. కానీ కొద్దిగా సీట్లు తక్కువ రావడం వల్ల అది రాకపోయింది. బ్యాడ్ లక్. వీళ్ళ అంటే ఇంకొకటి, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అయినా కూడా వీళ్ళది క్యాంపు ఆఫీస్, వీళ్ళ ఫామ్ హౌస్ మీటింగ్లు జరిగిన తర్వాత కూడా ఏదో మాకున్న చిన్న లీక్, అక్కడి నుంచి ఒక కాల్ వచ్చింది, మా వర్గం మీకు సపోర్ట్ చేస్తాము, మీరు ఎలాగైనా సరే మేయర్ పీఠం ఎక్కండి, మాకు సపోర్ట్ చేస్తే చాలు అన్నట్టుగా అన్నారంట. వాస్తవం. అక్కడి నుంచి కాల్ రావడం వాస్తవమే. కానీ ఇంకా మా మాజీ మంత్రి వాళ్ళు సీనన్న, మనం న్యాయబద్ధంగా పోతాం. ప్రజల ఏ విధంగా అయితే మనకు ప్రతిపక్షం హోదా కల్పించినారో దాని ద్వారానే పోతాం. అదేవిధంగా మనకు కరెక్ట్ సీట్లు వచ్చింటే కంపల్సరీ మనం మేయర్ పీఠం దక్కించుకున్నాం. ఒకరి సపోర్ట్ వద్దు, వాళ్ళే రాని, ఎవరు వచ్చినా మనలే వాళ్ళకి సపోర్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగినాం. అదే మెజార్టీ సీట్లు వచ్చింటే ఖచ్చితంగా మేయర్ పీఠం దక్కించుకునే కార్పొరేటర్ జ్యోతి గారు కాకుండా మనం మేయర్ జ్యోతి గారితో ఉండేవాళ్ళం అనమాట. ఓకే, ముందు అంటే ఇప్పుడు మీకు ఇంతకు ముందట ఎలాంటి రాజకీయ అనుభవం లేదు కదండి? లేదండి. మీ హస్బెండ్ లేదు నువ్వు ఇలా పోవాలి, ఇలా చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు మీరు ఏ విధంగా డెసిషన్ తీసుకున్నారు అసలు? యాక్చువల్గా నేను 2008 నుంచి ఎంవిఎస్ కాలేజ్లో నాది క్వాలిఫికేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎంవిఎస్ కాలేజ్లో కాంట్రాక్ట్ బేస్ మీద లెక్చరర్గా వర్క్ చేస్తున్నాం 4 years పాటు. చేయడం వల్ల 2014లో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు 14వ డివిజన్ ఉంది. 14వ డివిజన్ కార్పొరేటర్గా బీసీ మహిళ అయింది. జనరల్ మహిళ కావడం వల్ల మా సార్కి ఆ ఛాన్స్ లేక నన్ను ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం జరిగింది. చాలా మంచి హైయెస్ట్, అప్పుడు 40 వార్డుల పైకి హైయెస్ట్ మెజార్టీ నాదే వచ్చింది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని సరే, ఒక ముఖ్యమంత్రి 2015లో ఒక తెలంగాణ తీసుకొచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మురికివాడల సందర్శనార్థం మన మహబూబ్నగర్కి రావడం జరిగింది. దానిలో భాగంగా నా వీరన్నపేటకు తీసుకొని వచ్చిన. వీరన్నపేటకు మా మంత్రివర్యులు సీనన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనన్న గారి, ఎంపీగా జితేందర్ రెడ్డి సార్ ఉన్నారు. వాళ్ళని అడిగి సరే ఏం లేకుండా మన ఒక ముఖ్యమంత్రి అంటూ నా వార్డుకి రావడం నాకు అదే చాలనా, మా హయాంలో వచ్చినారు అనే హోదా ఇప్పటి వరకు ఎవరు వీరన్నపేటకు తీసుకొని రాలేదు ఒక ముఖ్యమంత్రిని. అది తెలంగాణ తీసుకొచ్చిన అధినేత. అతను సామాన్యమైన ముఖ్యమంత్రి కాదు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం అంటే ఆషామాషి మాట కాదు. ఆయన చావు నోట్లో తలపెట్టి అంత తీసుకొచ్చిన ఒక అధినేతనే మా వీరన్నపేటకు తీసుకొచ్చిన ఘనత నిజంగా అంటే చెప్పాలంటే అది గొప్పగా గౌరవంగా నేను ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీ ఫీల్ అయినా ఒక ముఖ్యమంత్రి రావడం. సరే, వచ్చిన ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆయన కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కడదామని గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడని మన సక్కన్రాయ్ దగ్గర 660 ఇళ్ళు కట్టడం జరిగింది. ఆ కట్టి కేటీఆర్ సారే వచ్చి ఓపెన్ చేసినారు. మంచిగా అక్కడ బీద వాళ్ళకి, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరీ ఇచ్చి మంచి హ్యాపీగా ఉంటున్నారు. అది అక్కడ మౌలిక సతులే, కేవలం ఇల్లే కాదు, అన్ని సదుపాయాలు కల్పించి ఇప్పుడు ప్రజెంట్గా చూస్తుంటే ఒక ఇల్లు కట్టాలంటేనే మామూలుగా సామాన్య ప్రజలకి స్థలం తీసుకుని ఇల్లు కట్టడం అంటే ఆషామాషి పని కాదు. అది అట్లాంటిది ₹1 ఆశించకుండా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడం జరిగింది. 660 ఇల్లు నా వార్డులో కట్టడం చాలా సంతోషం. అది అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రజలు. కానీ కొంతమంది దగ్గర ఇప్పుడు మీరు ఇండ్లు అన్నారు కాబట్టి ఒక నెగటివిటీ ఉంది. అక్కడ ఇండ్లు, అది మీరని కాదు కానీ చాలా వరకు వాటిని సేల్ చేసినారు. లైక్ అర్హులకు ఇవ్వకుండా కేవలం ఒక వర్గం వాళ్ళకు మాత్రమే కేటాయించబడింది అని చెప్పేసి ఒక రకమైన పుకార్లు షికారు చేస్తున్నాయి. దానికి మీరే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఇంకా ఏ పని చేసినా కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఎన్నో మంచి పనులు చేస్తుంటాం, పుకార్లు అనేవి చాలా వస్తుంటాయి. అంతెందుకు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్స్ అప్పుడు కానీ కబ్జాలు అవి ఇవి అనేసి మొత్తం పుకార్లు లేపే ఆయన ఓటు కట్టడానికి అందరూ పూనుకున్నారు. కానీ ఇప్పటి వరకు దాదాపు అమలు కాని హామీలతో కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరం అయింది ఫామ్ అయ్యి, ఏమీ ప్రూవ్ చేయలేదు. చెప్తుంటారు మంచి చెడు అంటుంటారు. మంచి చేయకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా, అదే పెద్ద సామెతలు చెప్తున్నట్టు ఎవరో ఒకరు లేపుతుంటారు. అదంతా వాస్తవం. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, మీరేమో బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు మేయర్ కౌన్సిల్ మీటింగ్ లోకి మీరు వెళ్తారంటే మీకు ఏ విధంగా సహాయం ఉంటుంది అనుకుంటున్నారు?
ఇంకా ప్రజెంట్గా ఇప్పటి వరకు ఏ కౌన్సిల్ మీటింగ్ జరగలేదు. మేబీ సండే బడ్జెట్ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ ఉంది. మేము మొన్న పోయి కానీ చెప్పినాం. అది కౌన్సిల్ మీటింగు, బడ్జెట్ మీటింగు ఎజెండా పంపించినారు మున్సిపల్ ఆఫీస్ నుంచి. 11 గంటలకు బడ్జెట్ మీటింగ్ ఉంది, 12 గంటలకు కౌన్సిల్ మీటింగ్ ఉంది. మేము బీఆర్ఎస్ఎల్ మాట్లాడుకొని కార్పొరేటర్లు అందరూ సరే 1 అవర్లో అయిపోదు, ఏదో ఆషమాషిగా అయిపోగొట్టి ఆమోదం పొందితే అన్ని బిల్లులు పాస్ అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారని పోయి కమిషనర్ సార్కి కంప్లైంట్ ఇచ్చినాం. నా లెటర్ ప్యాడ్ మీదే లెటర్ తయారు చేసుకొని పోయి అందరికీ ఫోన్లు చేసిన, ఒకసారి పోయి ఇద్దాము. సరే మార్నింగ్ సెక్షన్ ఒకటి కౌన్సిల్ మీటింగు, బడ్జెట్ సెక్షన్ ఆఫ్టర్ లంచ్, లేదంటే వన్ డే బై డే పెట్టమన్నాం. ఇంకా అదేవిధంగానే సార్తో మాట్లాడడం జరిగింది. కమిషనర్ సార్తో స్పందించి సరే మీరు ఎంతసేపు అయినా ఓకే, మీరు మాట్లాడి చేస్తామంటే ఒకసారి బడ్జెట్ మీటింగ్ పెడదాం, ఆఫ్టర్ లంచ్ అది కౌన్సిల్ మీటింగ్ పెడతామన్నారు. సరే అని చెప్పడం జరిగింది. ఓకే, కాదండి, ఇంతకు ముందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఒక రకమైన బిల్డింగ్ ఉండింది మీకు. ఇప్పుడు కార్పొరేషన్ కదా, ఇప్పుడు మీ సంఖ్య పెరిగింది, ఇప్పుడు మొత్తం అందరూ ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. మున్సిపాలిటీ మొత్తం దాంట్లోనే ఉండాలి. ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్, ఆ ప్లేస్ సరిపోతుందా మీకు? ఇంకా కౌన్సిల్ హాల్ అదే ఉంది. ఇంకా మరి ఏం చేస్తారో వెయిట్ అండ్ సీ. ఇంకా సాటర్డే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్, సరే ఎక్స్టెన్షన్ మరి ఎక్కడైనా అరేంజ్ చేస్తారా? ఉన్న విషయం ఏమంటే ఆడ కమిషనర్ కానీ ఉన్న పత్రికా మీడియా మిత్రులంతా వస్తారు, తర్వాత ఉన్న మున్సిపల్ సిబ్బంది మొత్తం వచ్చి కూర్చుంటారు. ఆల్రెడీ నేను చేసిన అనుభవం ఉంది కాబట్టి చేసిన అనుభవం అందరూ వచ్చి కూర్చుంటారు. మరి ఏ విధంగా చేస్తారనేది చూడాలా. మొదటి ఒక్కసారి మీటింగ్ అయితే తప్ప అక్కడ ఉన్న పరిస్థితి అర్థం కాదు. ఓకే, ఇప్పుడు మరి రీసెంట్ గా మేము విన్నాము పబ్లిక్ నుంచి అయితే, అంటే పబ్లిక్ నుంచి కాదు, ఈసారి కార్పొరేషన్ అయిన తర్వాత ఫండ్ గా 50 లక్షల రూపాయలు ప్రతి డివిజన్ కి ఇచ్చినారన్నారు. వాళ్ళు ఇచ్చినారా, లేకపోతే 50 లక్షల పనులు చేయిస్తామని చెప్పారా? ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ పెడుతున్నారు. యాజ్ అ బడ్జెట్ మీటింగ్ తర్వాత 15th 15వ ఆర్థిక సంఘం నిధులని సిడిఎంఏ నుంచి తీసుకొస్తారు. 33 కోట్ల రూపాయలు ఏమో వస్తాయన్నారు కమిషనర్ సార్ ద్వారా. ప్రతి డివిజన్ కి 50 లక్షల రూపాయలు పని పెడతాము, మేము ఇవ్వండి అన్నారు. సరే అని మా లెటర్ ప్యాడ్ మీద వాటర్ సమస్య ఉన్న చోట వాటర్ బోర్లు అనేసి, మోరీలు ఉన్న చోట మోరీలు, డ్రైనేజ్లు, రోడ్లు, చిన్న చిన్న కమిటీ హాల్ కానీ, మహిళా సంఘాలకి 33 డివిజన్లో కమిటీ హాల్ లేదు. మహిళా సంఘాల సభ్యులు కూర్చొని రాసుకోవడానికి గవర్నమెంట్ ప్లేస్ అంటూ లేదు. ఉన్న చిన్న కమిటీ హాల్ ఉంది, దాని మీద మహిళా సంఘాల కమిటీ హాల్ కోసమని నేను ఒక 60 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ తయారు చేసి కమిషనర్ సార్కి ఇవ్వడం జరిగింది. అప్రూవల్ అయిన తర్వాత రావడం చూడాలా. ఓకే జ్యోతి గారు, చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మరి ఇంకొక ఫండ్ వస్తుంది కదా, ఐఎమ్ సారీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. ఇది ఏంటంటే, ఎలక్షన్స్ కి ముందు చాలా మంది చాలా ఏరియాలో వాగ్దానాలు చేస్తున్నారు, మీకు యూత్ కి వినాయక మండపాలు వేపిస్తారని. అంటే మీ డివిజన్ లో జరిగింది అనే విషయం నాకు తెలియదు, మీకు చెప్పట్లేదు, కానీ ఈ ఎలక్షన్ లోపల ఇది ఈ విధంగా జరిగింది. యూత్ కి వినాయక మండపాలు, లేకపోతే మహిళా సంఘాలకు ఇవి చేయించడాలు, లైక్ ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు అవన్నీ ఈ బడ్జెట్ లో వస్తాయా? మున్సిపల్ ఫండ్ నుంచి వినాయక షెడ్ లో అని రాదు. ఏ కార్పొరేటర్ గెలిచినా కూడా చేసిన వాగ్దానం ప్రకారం తన సొంత నిధులతోనే చేసుకోవాల్సిందే తప్ప, ఓన్లీ మున్సిపల్ అంటే ఇప్పుడు మహిళా భవనాలు అన్నారు, అది మున్సిపల్ ఫండ్ వస్తుంది. మున్సిపల్ ఫండ్ కేవలం ఈ డ్రైన్స్ కానీ, వాటర్ బోర్లు కానీ, కొత్త మోటార్లు దింపడం కానీ దీనికే సంబంధం ఉంటుంది. కానీ ఈ వినాయక మండపాలు ఏ విధంగా మున్సిపల్ వాళ్ళు వేయరు. అది ఏ కార్పొరేటర్ వాగ్దానాలు చేసినా, తను గెలవడానికి వాగ్దానాలు చేసినా తన సొంత నిధులతో చేసుకోవాల్సిందే తప్ప మున్సిపల్ నుంచి ఏ ఫండ్ ఉండదు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మరి మీ 33వ డివిజన్లో ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి? వాటర్ సమస్య కొద్ది, దాదాపు 10 రోజుల నుంచి నేను అదే పనిలోనే ఉన్నా. స్ట్రీట్ లైట్సే కానీ ఇప్పుడు దాదాపు 20-25 కొత్త లైట్లు ఇవ్వడం జరిగింది. కొత్త లైట్లు అన్నీ ఇచ్చినాము. తర్వాత మోరీలు కానీ ఇంకా మోరీల వరకు పోలేదు. వాటర్ పైప్ లైన్ ఇంటింటి దగ్గర కొద్దిగా 4-5 ఇళ్ళ దగ్గర ఒక నల్ల పెట్టి చేద్దామా అంటే ఆ సమస్యలు తీరుస్తూనే ఉన్నాం. మున్సిపల్ దగ్గర పోయి ఇంకా కౌన్సిల్ మీటింగ్ కాలేదు, నువ్వు ఎట్లా చేస్తావు అని కానీ కమిషనర్ లేదు సార్ అది కాదు, అక్కడ సమస్య ఉంది. సరే ఈ 30-40 వేలతో అవుతుంది ఆ వర్క్, బిల్లు పెడతాం, తర్వాత పాస్ చేసుకుందాం సార్, నేను చేయిస్తానని కాంట్రాక్ట్ను అడుక్కోవడం కానీ చేసి మొత్తానికి జరుగుతున్నాయి వర్కులు. దాదాపు ఇదే విన్నాం మేము కూడా. మీ డివిజన్ లో ముఖ్యంగా ఏమంటున్నారంటే, జనాలు తను సొంత డబ్బులతోనే మాకు పనులు చేయిస్తుంది, కానీ మా జ్యోతమ్మ కార్పొరేటర్ మేడం అని కూడా మా జ్యోతమ్మ మా మనిషి అని మాట్లాడుతున్నారు జనాలు. ప్రజల్లో మీరంటే ఎలా ఉంది అంటే మేము విన్నంత వరకు మీ మీద నెగటివిటీ కంటే పాజిటివ్ ఎక్కువగా ఉంది. ఒక మా ఇంట్లో మనిషి మాకు అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు పోయినా సరే ఇంట్లో ఒక ఇంటి మనిషిగా మాకు అవైలబుల్లో ఉంటుంది అని, అదే మిమ్మల్ని గెలిపించిందని మేము అనుకుంటున్నాం. వాస్తవం. నేను పుట్టి పెరగడం కానీ మధ్యతరగతి కుటుంబమే. అమ్మ వాళ్ళ ఇంట్లో మేము 5 మంది ఆడపిల్లలం. ఆ మధ్యతరగతి కుటుంబం వల్ల
ప్రజలు ఏ విధంగా పబ్లిక్లో ఏ విధంగా ఉండాలా, అందరితో కలిసిపోయే మనస్తత్వం, అదేదో గొప్పగా నేను చెప్పుకోవట్లేదు కానీ కలిసిపోతా కాబట్టి అదే విధంగానే ప్రజలు లేకపోయినా వాళ్ళు అదే విధంగానే అభిమానించినారు. ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా పోయినా కూడా చైర్లు వేసినా కానీ ఏమొద్దు, మీ ఇంటి బిడ్డని నేను, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటాను. ఈరోజు బోర్ల దగ్గర పోయినాం, మైనార్టీ వాళ్ళంతా కూర్చొని చైర్ వేసినారు. పెద్ద వయసుకు గౌరవం ఇవ్వాలా, వయసుకు గౌరవం ఇవ్వాలా కాబట్టి పెద్ద మనుషుల కింద కూర్చోవడం నేను కాదు కూర్చోవడం అని వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ మెట్ల మీద కూర్చొని వాళ్ళ పని చేసి వచ్చింది. ఓకే అండి. అంటే మీ దగ్గర పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇప్పటికైతే, ఎందుకంటే ప్రజల్లో దగ్గరికి వెళ్ళినా కూడా మీ వర్క్స్ కనిపిస్తున్నాయి. బోర్ వేయించారంట, ట్యాబ్లు వేయిస్తున్నారంట, లైట్లు చేయిస్తున్నారంట, పాజిటివ్గానే చెప్తున్నారు. స్టార్టింగ్ కాబట్టి అన్ని పాజిటివ్ వస్తున్నాయి. ఒక కౌన్సిల్ మీటింగ్ అయ్యాక, ఒక 1 year అయ్యాక మనం మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 వస్తాయి బయటకి, కంపల్సరీ అంతే కదండి? కంపల్సరీ. అండ్ ఇంకొక విషయం, ఈ సమ్మర్కి మెయిన్గా చాలా వరకు అయితే మన వీరన్నపేటలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. దాని గురించి మీరు స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? స్పెషల్గా అంటే 2014 తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడక ముందు 14 రోజులకు ఒక్కసారి నీళ్ళు వచ్చేటివి. ఆల్మోస్ట్ అలా మన వీరన్నపేట కాదు, మామూలు టౌన్ మొత్తం అదే పరిస్థితే ఉండే. మా ఎమ్మెల్యేగా సీనన్న గెలవడం వల్ల, శ్రీనివాస్ గౌడ్ గెలవడం వల్ల మిషన్ భగీరథ అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన అద్భుతమైన పథకం అది. ఇంటింటికి ₹1 ఖర్చు. అప్పుడైతే నల్ల కనెక్షన్ కావాలంటే ఇంటి ట్యాక్స్ అంతా క్లియర్ చేసి 10,000 5,000 చలానా కట్టి వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు ప్రజలు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కనెక్షన్తో మిషన్ భగీరథ అని ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఆ నల్ల ఇవ్వడం వల్ల ఇప్పటికీ ప్రజెంట్గా దినమాడు దినం నీళ్ళు వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి, కృష్ణా వాటరు మొత్తం రావణపాడులో టోటల్ ప్యూరిఫై అయ్యి ప్రజలకు అందిస్తున్నాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, దానికని అధిగమించకోకుండా కంపల్సరీ బోర్లు వేయడమే కానీ మోటార్లు అవన్నీ మేము కార్పొరేటర్లుగా మేము చేసుకుంటాం. ఓకే. సో ఇప్పటికైతే వీటన్నింటినీ చాలా పాజిటివ్గానే వెళ్తుంది. ఓకే అండి, జ్యోతి గారు, మీ సమయం మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు దీని త్రూ మీ డివిజన్ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డివిజన్ ప్రజలకి అంటే చెప్పడం ఏమంటే, చిన్న చిన్న సమస్యలు ఉన్నా తప్పకుండా నెరవేరుస్తా. ఇంత భారీ మెజార్టీతో నన్ను అసలు నా వార్డు కాకుండా నేను పక్క వార్డు పోయినా కూడా ఎంతో ఆదరాభిమానాలతో అభిమానించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా మరి ఓపెన్ టాక్ విత్ నాని. ఈ దాంట్లో చాలా బాగా మాట్లాడారు జ్యోతి గారు. ఎందుకంటే ఇప్పుడే గెలిచిన కార్పొరేటర్ గారు కాబట్టి అన్ని నిజాలే మాట్లాడతారు, తప్పదు. కానీ మనం 1 year అయ్యాక వీళ్ళు చేసిన వాగ్దానాలు కానీ, వీళ్ళు చేసిన పనులు కానీ ఎంత ఉన్నాయో, మీడియా అంటేనే పీపుల్ తరఫున ఖచ్చితంగా మనం అడిగి మళ్ళీ జ్యోతి శివరాజ్ గారిని అడిగి తెలుసుకుందామని కోరుకుంటూ, మర్చిపోకుండా మీ డివిజన్ కార్పొరేటర్ని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ డివిజన్కి వస్తాను, మీ కార్పొరేటర్ని అక్కడ కూర్చోబెడతాను. థ్యాంక్ యూ సో మచ్.